డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఎగ్జామినేషన్ మరి ఏప్రిల్ సెషన్ అయితే మరి వచ్చేస్తుంది. మరి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటిమేషన్ వచ్చేసిందాం. మీ అందరికి కూడా సిటీ ఇంటిమేషన్లో మీకు ఎగ్జామ్ సిటీ వచ్చింది. రెండు వచ్చినాయి, మీకు 2 పారామీటర్స్ వచ్చాయి. ఎగ్జామ్ సిటీ, డేట్ ఆఫ్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది మనకి 2వ తారీఖు, 4, తర్వాత 5, 6, 8 మొత్తం 5 రోజులు అయితే జరిగిద్ది. అంటే 10 షిఫ్టులు జరిగిద్దా 9 అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఇక ఏ షిఫ్ట్ జరిగితే ఆ షిఫ్ట్కి వెళ్ళొచ్చు, మీకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మరి అడ్మిట్ కార్డు ఈరోజు అయితే 28 ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 90% అడ్మిట్ కార్డు మరి ఈరోజు 28 ఈరోజు కానీ మరి 28 4 గంటలకు కానీ 7 గంటలకు కానీ వచ్చే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, చాలామంది స్టూడెంట్స్ కూడా మరి అడ్మిట్ కార్డు అనేది ఆల్రెడీ తెలుసు. వీళ్ళందరికీ జాన్యువరి సెషన్ రాసి ఉంటారు. అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, ప్రతి ఒక్కళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మరి కొంతమందికి తెలియకపోతే మరి అడ్మిట్ కార్డు కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెష్ రిజిస్ట్రేషను, అడ్మిట్ కార్డు ఈరోజే వచ్చేస్తుంది. మరి మీరు మధ్యాహ్నం కానీ సాయంత్రం 4-5 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మరి ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని మనకి ఏప్రిల్ సెషన్కి సంబంధించిన ఒక లింక్ ఉంటుంది. సేమ్ ఇదే లింకు ఇక్కడ ఆల్రెడీ మీరు సిటీ ఇంటిమేషన్ ఉంటుంది కదా, ఇక్కడ అడ్మిట్ కార్డు సేమ్ దీనిలోనే పెడతారు వాళ్ళు. మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం, అప్లికేషన్ నంబర్ మీరు జేఈఈ జాన్యువరి సెషన్ ఇవ్వాలి. పాత వాళ్ళు అయితే జాన్యువరి సెషన్, కొత్త వాళ్ళు అయితే ఏప్రిల్ సెషన్ది సపరేట్గా ఉంటుంది. జాన్యువరి సెషన్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ కామన్, జాన్యువరి సెషన్కి ఏప్రిల్ సెషన్కి కామన్గా ఉంటుంది. పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఇది అదేవిధంగా మీరు మర్చిపోయారు అనుకోండి, సరే నాకు గుర్తులేదు, ఇవన్నీ చాలామంది మతిమరుపు ఉంటుంది, నాలాగా చాలా మతిమరుపు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టామనుకో, ఇవి కొడితే మీరు అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి. అప్లికేషన్ నంబరు ఫర్గాట్ ఇది ఇచ్చేసిన తర్వాత మీకు ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ కెన్ లాగిన్ ఇక్కడ మీకు వచ్చేసిద్ది. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఇక్కడ మీరు ఈజీగా వచ్చేసిద్ది. ఇది ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు ఇది క్లిక్ చేయండి. మీకు మొబైల్ నెంబర్కి మొబైల్ నెంబరే బెటరు. ఎందుకంటే స్టూడెంట్స్ అందరికి కొంతమందికి ఈమెయిల్ అవన్నీ మర్చిపోతారు. మళ్ళీ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు మీ యొక్క పాస్వర్డ్ని రీసెర్చ్ చేస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు జస్ట్ దీనిలో ఎలా ఉంటుందంటే, ఇది లాస్ట్ జాన్యువరి సెషన్ది. సేమ్ మీరు అప్లైడ్ ఫర్ బీటెక్ సపోజ్ సిటీ అండ్ స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మైలవరం విజయవాడ ఇది వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ కామను, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, ఇవన్నీ కూడా ఆల్రెడీ జాన్యువరి సెషన్ ఇయ్యే డేటా మళ్ళీ వస్తుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు మారేదల్లా సెషన్ 2 అని మారుతుందమ్మ. ఇక్కడ చూసారు మీరు, సెషన్ 2 అని మీకు మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు మనకి జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. స్టూడెంట్ ఓబీసీ అయితే ఓబీసీ, ఈ కేటగిరీ కరెక్ట్గా చూసుకోండి. మీకు జోసా కౌన్సిలింగ్ అయ్యే వరకు అదే కేటగిరీ ఉంటుంది. నేను మధ్యలో మారుతానంటే కుదరదు. మిమ్మల్ని తీసుకెళ్ళి జనరల్లో వేసేస్తారు, అది ప్రాబ్లం. ఓబీసీ ఎన్సీలు, తర్వాత ఎస్సీ ఎస్టీ, తర్వాత ఏదైనా మీరు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ విధంగా సారీ స్టూడెంట్స్, అది ఇందాక చూపించింది మనం సిటీ ఇంటిమేషన్. ఇది యాక్చువల్గా సెషన్ 2కి సంబంధించిన అడ్మిట్ కార్డు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సెషన్ 2 ఇక్కడ సెషన్ 2 అని రావాలి. సెషన్ 2లో మీకు రోల్ నెంబర్ వస్తుంది. మీకు రోల్ నెంబరు, క్యాండిడేట్ నేము, అప్లికేషను, ఫాదర్ నేము, మేలు ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉందాం. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ రోల్ నెంబరు, బార్ కోడ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీ యొక్క ఫోటో ఇక్కడ వస్తుందమ్మా. మీ యొక్క ఫోటోను నేను మార్క్ చేసుకోవడం జరిగింది. ఫోటో వస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ స్టూడెంట్ సిగ్నేచర్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ క్లియర్ ఈ డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది మీరు రాగానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకేంది, డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇప్పుడు 2వ తారీఖు, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 7వ తారీఖు, ఇప్పుడు 2/4/2026 తర్వాత 4/4/2026 వచ్చే అవకాశం ఉంది. రిపోర్టింగ్ టైం ఆఫ్టర్నూన్, సపోజ్ మీకు రిపోర్టింగ్ టైం ఏంది, మీకు ఆఫ్టర్నూన్ 3 to 6 వాళ్ళు వీళ్ళు. ఈ 3 to 6 సాయంత్రము ఆఫ్టర్నూన్ 3 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటలలోపు ఎగ్జామినేషన్లో 1 గంటకల్లా 1:30 కల్లా మీరు
ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. మీరు లేకపోతే 2:30 గేట్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు ఎగ్జామినేషను ఈ టైం ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మో. చాలా మంది అసలు మీరు లేట్గా పెడితే మీకు బీపీ అసలు చెమటలు వచ్చేస్తాయి. ఆ టెన్షన్లో మీరు ఎగ్జామినేషన్ కూడా రాయలేరు చాలా. మరి అందుకనే ఎంత తొందరగా వెళితే అంత మంచిది. మీకు ఆ టెన్షన్ మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో టెన్షన్ పడకుండా ముందుగా వెళ్ళి కూర్చోవాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు ఉంటుంది, నీకు ఉంటుంది. అందుకని ఆ టెన్షన్ పోవాలంటే ముందుగానే మీరు 1 గంటకల్లా మరి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. ఎంట్రీ క్లోజింగ్ గేటు మనకు 2:30కి క్లోజ్ అయిపోతుంది. 2 గంటలకల్లా అట్లీస్ట్ 2 o'clock కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్ ఉండాలి. ఇది మీరు ఆధార్ కార్డు, ఫోటో ఐడి అప్లోడ్ ఇచ్చారు. మీ యొక్క ఇక్కడ చూశారు కదా, మీ యొక్క నేము ఇవన్నీ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. మీరు 2 ఫొటోస్ తీసుకెళ్ళాలమ్మా. 2 ఫొటోస్ ఉండాలి. 2 పాస్పోర్టు, 2 PPs ఉండాలి. ఒక ఫోటో ఇక్కడ అంటించాలా, తర్వాత ఒక ఫోటో ఇక్కడ అంటించిన తర్వాత మనం తంబ పెట్టాలా. ఎడమ చేతి వేలు ముద్ర తంబ పెట్టాలా ఇక్కడ. తర్వాత ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ సమక్షంలో మనం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డేటా. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా మనం చూపిద్దాం, ఎట్లా వెళ్ళాలి ఏంది దాని కథా కమావేశం అనేది చూద్దాం ఒకసారి. ఈ డీటెయిల్స్ ఈరోజు మరి 28వ తారీఖుని మీకు సాయంత్రం 4-5 గంటలకు వస్తుంది. లేకపోతే 29వ తారీఖుల్లా డెఫినెట్గా ఈరోజు 90% వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. ఆల్రెడీ కూడా నేను వీడియోలు చేశాను కొన్ని, ఎలా వెళ్ళాలి, డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, మీరు ఏమేమి డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి అనే వీడియో చేసాం. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ కూడా తీసుకోండి. జనవరి సెషన్కి సంబంధించిన మీకు స్కోర్ వచ్చి ఉంటుంది. మీకు ఎక్కడ ఐఐటి అంటే మనం 17వ తారీఖు రావాలి. NITయా, IIIT, GFT అని వచ్చి ఉండదు. 2,500 రూపాయలు చాలా తక్కువ అమౌంట్ అయితే మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో చాలామంది 10,000 అయితే తీసుకుంటున్నారు. నేను అంత తీసుకోను. మరి పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో తక్కువ అమౌంట్ తీసుకుంటున్నాను. ఇది మన వాట్సాప్ నెంబర్ రికార్డ్ చేసుకోండి. మీరు ఏప్రిల్ తర్వాత అయినా కూడా మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ ఇప్పుడు మెంటర్షిప్ తీసుకోవాల్సిన మరి అంత ఎమర్జెన్సీ అయితే లేదు, కానీ ఏప్రిల్ తర్వాత తీసుకోండి. మరి కొంతమంది ఇప్పుడే మా దగ్గర తీసుకోండి, మరి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అంటారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడొద్దు స్టూడెంట్స్. తర్వాత తీసుకోండి. ఎవరైతే మీకు సీటు వస్తుంది అని భరోసా ఇచ్చి మీకు వచ్చిన పర్సంటైల్కి సీటు వస్తుంది అన్నారో వాళ్ళ దగ్గరే మెంటర్షిప్ తీసుకోండి. మీకు సీటు రాకపోతే మీరు మెంటర్షిప్ తీసుకోవద్దు. సపోజ్ కొంతమంది 50% అయినా 60% అయినా సీట్ వస్తుంది జాయిన్ అవ్వమంటారు. అలాంటి మాటలు నమ్మొద్దు. మీకు కానీ సేఫ్ స్కోర్ వచ్చి మీకు సీటు వస్తేనే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు అడ్వాన్స్గా మరి మనకి ఈరోజు 28వ తారీఖుకి మరి ఇది JEE మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మరి చూసుకొని జాగ్రత్తగా తీసుకొని కలర్ ప్రింట్అవుట్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ అవర్ JEE సెషన్ 2 ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. బాయ్.